దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ధర్మశాస్త్రం కూడా నడిచాడు పౌలు గారు, పాత నిబంధన నడిచాడు పౌలు గారు, యేసుక్రీస్తుని ఎక్కడో ఆయన భక్తులుంటే పట్టుకొని చంపేయాలి అని చూశాడు. కానీ ధర్మశాస్త్రం వలన కాదు, కానీ ధర్మశాస్త్రం చెప్పినటువంటి వాక్యాలు కాదు, కానీ యేసుక్రీస్తునందే విశ్వాసముతో మనం బలవంతులు అవ్వాలని చెబుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకని మరి ఒక వాక్యం కోసం వెళ్దాం. కొరింథీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 20వ వచనం. కొరింథీలకు మనం చదువుకుంటున్నాం చూడు, 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మయ అయి ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది. పాపం ఎక్కడుందంట? మనుషులు చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నాయట. అంటే తాగేది ఉంటే బ్యాందీ షాప్కి వెళ్ళాలి, బ్యాందీ షాపులో బ్యాందీ ఉంది, కానీ మనుషులు లేదు. కానీ నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? దాన్ని అవలంబిస్తున్నావు. అందుకని ఆ పాపము మనిషి వెలపటం ఉంది, నువ్వు దాన్ని తెచ్చుకొని తాగుతున్నావు కనుక నీలోకి వచ్చింది. కానీ మిగతా పాపాలన్నీ వెలపలు ఉన్నాయి, కానీ వ్యభిచార పాపము నీలోనే ఉందంటున్నాడు పౌలు గారు. విభజిస్తున్నాడు. హృదయంలో పాపము చేయకుండా వ్యభిచారం చేయటానికి వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళి ఏ పాపం చేయాలన్నా మనసులో మొదటి పాపము జరగాలి. కేవలం ఆయన చెప్తున్నాడు కదా ఈ 17వ వచనం. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయ ఉన్నాడు. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువుతో కలుసుకుంటున్నావా? దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడా? ప్రతి రాత్రి నీకు దర్శనం ద్వారా, కళ ద్వారా, స్వప్నము ద్వారా, వాక్యము ద్వారా, పాటల ద్వారా నీతో మాట్లాడాలి. ఈ అనుభవం ఎవరికైతే ఉందో ఆ అనుబంధం ఉన్న వారికే దేవుని మహిమ చూతురు, దేవుని రాజ్యము వారిలో ఉంటుంది. వారు మాత్రమే దేవునితో పొందిక చేయగలరు, సంబంధం స్నేహం చేయగలరు. ఇక్కడ వాక్యం చెప్తుంది మరి ఎక్కువగా మనతో. ఆయనే చెప్తున్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట ఇది! జారత్వం చేసేవాడు మాత్రమే తన సొంత శరీరానికి హాని చేసుకుంటున్నాడట, తన సొంత శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడట. బయటున్న పాపాన్ని అవలంబించటం కాదు, నీ శరీరముతో పాపం చేయటానికి ఉన్నావు కనుక నువ్వు ఖచ్చితంగా నీ శరీరం అపవిత్రమైపోతూ ఉంది, మలినముతో ఉంది, మహిమగా లేదు అని దేవుడు ఖచ్చితంగా మనకి ఈరోజు హృదయాన్ని విప్పి ఒప్పుకోవటం చాలా మంచిది. పాపాలకు పేర్లుండి అని చెప్పే కదా నేను. ఆ పాపాల పేర్లు ఎందుకు పెట్టాడు? మనుషులకి ఎలా పేర్లు ఉండయో పాపం పేరు కూడా చెప్తేనే విడిచిపెడితే కడుగుతాడు. పాపినయ్యా, పాపినేమో చాలామంది ప్రార్థన చేస్తారు, ఒప్పుకునేటప్పుడు వింటాం కదా, సంఘంలో దిద్దుబాటు చేసినప్పుడు ఉపవాస ప్రార్థనప్పుడు వింటాం, అయ్యా నేను పాపినేమోనయ్యా, చేసేనేమోనయ్యా, చూసేనేమోనయ్యా అంటారు. దొంగళ్ళు, దొంగలం. ఎందుకంటే వాక్యానుసారమైన జీవితం లేక చేసేనేమయ్యా, చూసేనేమయ్యా, తిన్నానేమయ్యా అంటారు. అలా ఉండకూడదు. కక్షలు, క్రోధములు, మత్సరములు, భేదములు ఇట్లా పెట్టాడు కదా. అయితే దేంట్లో ఉండవు నువ్వు? ముసలము ముచ్చట్లో ఉండవా? అబద్ధాలు ఆడేవా? దొంగతనం చేస్తున్నావా? ఇట్లా ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకో. నీ నోటితో ఒప్పుకుంటే నిన్ను విడిచిపెడతాయి అవన్నీ. నువ్వు వాటిని విడిచిపెట్టేస్తావు ఇక మీదట. అవి నిన్ను వాడుకోవటానికి నీతో ఉండవు. కానీ నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోకుండా కలబంద చెట్టులాగా అన్ని రకాలు వేసుకొని, తెల్లగా, పచ్చగా రకాలు వేసుకొని, జిగురుగా అన్ని రకాలు వేసుకొని ఉండకూడదు. వాక్యం అదే చెప్తుంది ఈరోజు మనకి. ఇక్కడేమో చెప్తుంది? కొరింథీ రాసిన దాంట్లో 6:17 వచనం నుండి చదువుకుంటున్నాం. మీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కదా, మీరు ఎరుగురా? మీ దేహము మీరే నివసిస్తున్నారనుకుంటున్నారా? కాదు. మీ దేహము దేవునికి అనుగ్రహం ఇస్తే
అప్పగిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహములో నిలయమై ఉంటాడు. అందుకని మరొక చోట నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది అని రాశాడు. మరి పరిశుద్ధాత్ముడు వస్తేనే, భాషలు వస్తేనే, ఎగురితేనే, ఊగితేనే దేవుడు అనుకోకూడదు. మనం ఆ రూపంలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఈ రూపంలో మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయం అనే ఆలయం దేవుడికి ఇష్టంగా ఉందా, అప్పుడే దేవుడు నీ హృదయంలోకి పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తాడు. నమ్మాలి, విశ్వసిస్తారు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇంకేమన్నాడంటే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కారు అన్నాడు. అసలు ఒకటే మాట. ఈ మాటకి ఎవడు జామీనా రాటకు కూడా వీల్లేదు. అట్ట కాదండి, నేను విడిపించుకెళ్తాను, నేను జామీన్ ఉంటా అంటే కుదరదు. ఇక స్టాండర్డ్ మాట. మీరే మీ సొత్తు కారు. మీ దేహము మీ సొత్తు కాదు, మీ ప్రాణము మీ సొత్తు కాదు, మీ హృదయము మీ సొత్తు కాదు. దేవుడే నీకు అనుగ్రహించాడు. చూడాలని, తినాలని, లోకంలో ఉండాలని, బ్రతకాలని ఆశ, దేవుని యొక్క ప్రేమ మన మీద ఉండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని నీ ఇష్టంగా నడిస్తే, లెక్కొస్తే అసలు నీ సొత్తే కాదు, నాది. నీ మీద హక్కు, నాకు హక్కు ఉంది. నేను చంపేస్తాను, విరిచివేస్తాను, నల్లగొడతాను, అవసరమైతే అగ్నిలో వేస్తాను, నా ఇష్టం. నువ్వు దానికి సాల్వ్ అవ్వకపోతే, దానికి దేవుని యొక్క దారిలోకి నువ్వు నడవకపోతే నేను చేయవలసిన దానికి చేస్తా శిక్ష అంటున్నాడు. నీవు నీ సొత్తు కాదు, నీ దేహము నీ సొత్తు కాదు. ఎంత గొప్ప మాట చూడండి. అయితే దేహము నీకు ఇచ్చాడని, సుఖవంతమైన శరీరం ఇచ్చాడని, పవర్గా ఉన్నా, నేను బలంగా ఉన్నా, నాకేంటి వయస్సు ఉంది, నాకు ఎదురెవరు వస్తారు అని విర్రవీగుతున్న నీ యొక్క మనస్సుని ఆయన రోట్లలో దంచేస్తాడు. నువ్వు అప్పగిస్తే చాలు ఆయనకి. నిన్ను ఎలా మలసాలో ఆయనకి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. నిన్ను నడిపించే దేవుడికి నిన్ను ఎలా నడిపించాలో ఆయనంత మహాశక్తి ఉంది ఆయనలో. దేవునికి స్తోత్రం. నువ్వు అప్పగించాలి. మొదటి పాయింట్, నువ్వు అప్పగించాలి. అప్పగించి, ప్రభా ఇంకా నన్నేం చేయమంటావు, నేనేం చేయాలి నీ చిత్తం అని అడిగితే ఆయనే చెప్తాడు నీతో, నువ్వు పలానా చేయాలమ్మని, పలానా చేయాలయ్యా అని. దేవునికి స్తోత్రం. అందుకని మరి ఇంకేమంటున్నాడంటే, దెస్సలోనికలో కూడా చూద్దాం. దెస్సలోనిక 5:23. దేవునికి స్తోత్రం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరుచునుగాక. ఏం చేస్తాడట? నువ్వు అప్పగించిన రోజున నీ కాళ్ళు, నీ చేతులు, నీ అవయవాలు, దేవా నీ కొరకే నేను అంటే ఆయన అంటున్నాడు కదా, ఇక సమాధానకర్త అయిన దేవుడు మిమ్మును సంపూర్ణముగా తీర్చిదిద్దునుగాక. నువ్వు చేయలేవు సంపూర్ణంగా, నువ్వు చేయలేవు, నువ్వు ఒప్పుకుంటావే కానీ విడిచిపెట్టలేవు, పరిపూర్ణంగా నిలబడలేవు. నీ మనసు అప్పుడప్పుడు చెలిస్తుంది, మనసులో చెలిస్తుంది, మనసులో ఆలోచనలు చెలిస్తాయి, తలంపుల్లో ఆలోచనలు చెలిస్తాయి. ప్రభుకే అప్పగించుంటే ఆయన సమాధానకర్త అయిన దేవుడు నీలోకి వచ్చి నిన్ను స్థిరపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. సహోదరులారా, పైన ఉంది కదా, మీ ఆత్మీయ జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఎంత గొప్ప మాట ఇచ్చాడు, వాగ్దానం ఇస్తున్నాడు. మీ శరీరమును చూడమంటున్నాడు, మీ ఆత్మయో జీవమును శరీరమును పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయో జీవము శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా నిలబెట్టబోతున్నాడట. దేవునికి స్తోత్రం. ఇట్టివారే మరలా భూలోకానికి రాబోతున్నారు. చనిపోయినాక ప్రభువారు వచ్చినప్పుడు ఆయన కోటి దూతలతో, వేలాది కోటి దూతలతో, సైన్యంతో వచ్చినప్పుడు ఆయనతో కూడా తిరిగి మరలా ఈ భూలోకానికి వస్తారు వీళ్ళు. ఆయన గ్రేడ్ చేస్తున్నాడు ఆత్మల్ని. ఒకవేళ నువ్వు బ్రతుకున్నావేమో, యేసయ్యతో ఉన్నట్టుగా పరిచర్య చేస్తున్నావేమో, ఒకవేళ నటిస్తుందేమో నీ హృదయం, ముసుగులో ఉన్నావేమో, పర్వాలేదు నేను మంచిగా దేవుడు పని చేస్తున్నాను అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను కూడా
తుంగ పరకతో సమానంగా తుంచేస్తున్నాడు. నీలో పరిశుద్ధత లేకపోతే నీ పరిచర్య చేసినా ముద్రేస్తే తిరిగి రెట్టింపు ఏదన్నా ఆశీర్వాదం ఇస్తాడేమో, అంతేగాని రాజ్యం ఇవ్వడం రాజ్య సంబంధులకి ఈరోజు చెప్పే వాక్యం, దేవుని సంబంధులకి ఈరోజు చెప్పే వాక్యం, దేవునికి మహిమ తెచ్చే బిడ్డలకి ఈరోజు చెప్పే వాక్యం. ఎంతమందిలో మొలకలు ఎత్తాలి, ఎంతమందిలో సిగురించాలి. నీ దేహము దేవుని ఆలయముగా ఉండాలని దేవుడే చెప్తున్నాడు కదా. అందుకనే ఆయన మాట మనం మరొకసారి విందాం. యేసుక్రీస్తు రాకడయందు నిందారహితుడుగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. కాపాడతాడంటే అంతే, నిన్ను పడిపోకుండా, నిన్ను చెడిపోకుండా, నువ్వు తప్పిపోకుండా నిన్ను కాపాడతాడట. ఆ బాధ్యత, ఆ డ్యూటీ సర్వశక్తుడైన పరిశుద్ధాత్ముడిదే బాధ్యత. నీ మీద అధికారం ఆయనకు ఉంది. ఒప్పందం చేసుకున్నాం మనం, ఆయన నేను ఒప్పందం చేసుకున్నాం, ఇక ఆయన చేతిలో ఉండ నేను అని అనాలి. మనం అనగలిగే శక్తి సామర్థ్యం కావాలి. అందమా ఇక నుంచి అయినా నిజంగా ప్రభా నీ శక్తి సామర్థ్యం చేత నన్ను పుట్టించావు, నీ కృప వల్లనే నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నేను బ్రతుకుతా, నీ కొరకే చనిపోతా అని ఎవరైతే నిశ్చయితకు వస్తారో వారందరూ ధన్యులు. అట్టి కృప వాళ్ళకి దేవుడు దయచేస్తాడు. ఈ కృప లేకపోతే మనం ఎందుకు పనికిరాం? ఇక ఆ కృప పొందాలి. ఎవరికి లేదో వారు పసికట్టుకోవాలి. ఎవరికి లేదో ఆ యొక్క పాపము నుంచి విడుదల లేదో పసికట్టుకోవాలి. ఇంకా అంటున్నాడు కదా, మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. అపవిత్రమైన ముద్దు పెట్టుకొని, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకు అందరికీ వందనములు చేయుడి. సహోదరులకు అందరికీ ఈ పత్రిక చదివి వినిపించండి. ఈ పత్రిక చదవటం శ్రేష్టమా కాదా? ఈరోజు ఈ భాగ్యం నాకు ఇచ్చాడు, అది శ్రేష్టమైందా కాదా? పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. దేవుని కృప మనకు తోడుగా ఉంది. దేవుని చిత్తము వాక్యాన్ని వెల్లడి చేసే కృప మనకిచ్చాడు. ఈ వాక్యము తేటగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు ఈరోజు. ఈ తేటగా చెప్పుచున్న వాక్యము పరిశుద్ధాత్మ శక్తి అయి ఉన్నది. ఆయన మాత్రమే వెల్లడి చేస్తున్నాడు. నేను నమ్ముతున్నా అనే ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడుగా ఉండి నడిపించును. ఆమేన్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన అంటున్నాడు కదా 5వ అధ్యాయంలో, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడే. మన పక్కోళ్ళు బుద్ధిహీనంగా నడుస్తూ ఉంటారు. కొందరు దారిని పోతా వాళ్ళ చెట్టు కాయలుండి చాలా బాగున్నాయా, నువ్వు ఇక్కడే నుంచో నేను 2 కాయలు కోసుకొస్తా, నీకు ఒకటి నాకు ఒకటి అని చెప్తారు. బుద్ధిహీనులు అంటున్నాడు వాళ్ళని. బుద్ధిమంతులు అంటలేదు కదా. వాళ్ళు ఏం పాపం చేశారు? వ్యభిచారం చేశారా? దొంగతనం చేశారా? ఇంకా వేరే ఏమైనా చేశారా? చేయలేదు. ఆ చెట్టుకాయ వాళ్ళకి చెప్పకుండా కోసుకున్నారు అంతే. అందుకని వాళ్ళు బుద్ధిహీనులు అంట. చూడు ఆ మాట నేను చదువుతాను మళ్ళీ. 13వ వచనం నుండి చదువుకున్నాం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం. పని చేస్తున్న దైవజనుల్ని, వాళ్ళకున్న వరాలు, ఫలాలు, కృప ఎంత మెండుగా ఉంటే వాళ్ళని ఏం చేయాలంటే సన్మానించాలి, ప్రేమించాలి. వాళ్ళకున్న పనిని బట్టి వాళ్ళని గణపరచాలని చెప్తున్నాడు దేవుడు. గణపరిచేవాళ్ళు కాదు, వందనాలు కూడా చెప్పేవాళ్ళు లేరు. చాలా వందనాలు చెప్తారు కదా దేవుడు వాళ్ళకి. వాక్యం చూడు ఏముంది ఇంకా, మరియు ఒకరితోనొకరు సమాధానముగా ఉండుడి, అక్రమము నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడనూ కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. దానికి అట్టాగే జరగాలి. నీ మనసులో కోపం ఉంది, నీ మనసులో కక్ష ఉంది, నువ్వేం చేయలేక దానికి అట్టాగే జరగాలి, ఆడికి అట్టాగే జరగాలి. అదే పాపం. నీ హృదయం ఏలుబడి చేసే పాపం. నీ హృదయంలో నీకు నిలబడి చూపిస్తున్న పాపం ఏంటంటే ఇలాగా మనస్సులో ఏలుబడి చేస్తాయి. కక్ష, క్రోధం, అసూయ, మత్సరం, అల్లరి, హృదయం అంత గలిబిలి. ఇది నీలో ఉండి ఏలుబడి చేసినంతకాలం యేసయ్య సొత్తువు కాదు, నువ్వు యేసయ్య బిడ్డవు కాదు, నువ్వు
ఒప్పుకోలేదు, సెలెండర్ అవ్వలేదు, ప్రభు మార్గంలో నడతలేదు. అందుకని నువ్వు బళ్ళోకి వెళ్ళలేదు, స్కూల్ పిల్లవు కాదు. ఒక మాట చెప్పాలంటే స్కూల్ పిల్లలకి మాస్టర్ ఏం లెసన్ చెప్తాడు, ఏం వినాలి, ఏం రాయాలి, మళ్ళా వచ్చే రోజు, రేపు వచ్చే రోజు, మరొక రోజు నేను అప్పగించాలని భయంతో వింటాడు వాడు. నీకే స్కూల్ మాస్టర్ లేడు, అమ్మగారు అయ్యగారు మాస్టర్లు వాళ్ళు లేరు, లోకస్తులుగా పెద్దవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళే లేరు, భయం చెప్పే నాదుడు లేనే లేడు. అందుకని భయభక్తులు లేకుండా నువ్వు లోకం వైపు తిరుగుతున్నావు, లోకంలో ఉన్న వాటి వైపు చూస్తున్నావు. నిన్ను గద్దించేవాడు ఎవడో లేదు. నువ్వు బళ్ళోకి రాలా, స్కూల్లోకి వస్తే కనీసం మాస్టారు ఇంత టయానికి ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఎలా నీకు పాఠాలు చెప్పగలం, అందరికీ చెప్పే టైం అయిపోయింది, ఇప్పుడు దాకా ఎందుకు ఉన్నామని వద్దిస్తాడు మాస్టారు. అలాగే నీకు బడికి వెళ్ళే బదులు చర్చికి వెళ్తుంటే దైవజనులు వాక్యం చెప్పి వాక్యానుసారంగా గద్దిస్తారు. అప్పుడైనా భయం వస్తుందని గద్దిస్తే ముఖం మార్చుకోవటం, ఆలగటం, గుడికి మానేయటం, ఇవన్నీ చేసేవాళ్ళందరూ అగ్నిగుండానికి ఆహుతి అయిపోతాకి వెళ్ళిపోతున్నారు. ప్రభువుని విడిచిపెడుతున్నారు, ప్రభు బల్ల విడిచిపెడుతున్నారు. అమ్మగారు మమ్మల్ని తిట్టింది, మా అయ్యగారు మమ్మల్ని తిట్టాడు, గుడికి రాలేదని అని అలుగుతున్నారు. తెలియకే ఎంత దోషమూర్తులుగా మారిపోతున్నారు. వాక్యం ఎలా చెప్తుందో చూడండి. అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పమన్నాడు. మరి చెప్పాలా లేదా? చెప్తే నీకు రోషం, కోపం, ఈర్ష్య ఉంటే అట్టా దేవుని చిత్తము కాదని చెప్తున్నాను. అలా ఉంటాం. ఇలాగైతే ప్రభు నాతో నువ్వు మాట్లాడేవయ్యా వాక్యం ద్వారా. అయ్యా నీ పాదాలే నాకు దిక్కయ్యా, నిజమే నాలో ఇన్ని లోపాలు ఎత్తిపడి చూపించావు ప్రభా, నీ దాసుల్లో ఉండి చూపించావయ్యా అని ఒప్పుకోవాల్సిన దానికి బదులుగా ప్రతి కీడు చేసుకుంటున్నారు. మీరు ప్రతి అవరోధంలో కూరుకుపోతున్నారు. అందుకని వాక్యం చెప్తుంది కదా, బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యము పరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండాలట. మనము ఎక్కడికి వెళ్ళి ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలి, దీర్ఘశాంతంగా ఉండాలి. ఒక్కోసారి సహోదరులు కోప్పడవచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు కోప్పడవచ్చు, లేకపోతే అమ్మగారు అయ్యగారు కోప్పడవచ్చు. కోపపడితే అది పాపంలాగా మార్చుకోకూడదు. మీరు వాక్యం తప్పుకోకుండా విని దేవునికి లోబడాలి, నీ హృదయంలో దేవునికి చోటేయాలి. అందుకని వాక్యం చెప్తుంది ఇలాగ మనకి, కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుడి, నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, అడతగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని పిల్లలు మాత్రమే ఇలాగుంటారని వాక్యాన్ని గ్రేడ్ చేస్తున్నాడు. వాక్యానుసారంగా గ్రేడ్ చేసి ఖచ్చితంగా చెప్తున్నాడు మనకి. వాక్యానుసారమైన జీవితం మనలో ఉందా? పవిత్రమైన జీవితము, పవిత్రమైన హృదయము, అపవిత్రమైన మనస్సును యేసు నామములో, యేసు రక్తములో కడుక్కోవాలి. అప్పుడే ఆయన కృప మనకు తోడుగా ఉండి ముందుండి నడిపించబోతున్నాడు. ఆయన చిత్తం ఎరిగి నడుచుకునే పిల్లలకు మాత్రమే ఈ మాటలు హృదయపూర్వకంగా వినాలని మనం చేస్తూ ఉన్నాం. వారి హృదయం దేవుడు బట్టబయలు చేయనుగాక, వారి మనస్సును ఈరోజే స్థిరపరచునుగాక. ఎవరైతే ఈ వాక్యం విని వాక్యానుసారంగా ముందుకు వస్తున్నారో వారిని క్రీస్తు యేసులో గొప్పవారుగా చేయనుగాక. సంతోషముగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇంకా భక్తి తెలియని వారు ఈ వాక్యాన్ని చదువుకోండి. ఇంకా ప్రార్థన లేనివారు, ఇంకా ప్రార్థనకు వస్తూ ప్రార్థన రీతిగా నడవని వాళ్ళందరూ, వాక్యం వింటూ వాక్యానుసారంగా జీవితం లేని వాళ్ళందరూ ఈ దశలోనికి రాసిన పత్రిక మీ హృదయంలో పెట్టుకోండి. ఈ దశలోనికలో రాశాడు బట్టబయలుగా ఎలాగూ చేయటం దేవుని చిత్తం అని చెబుతున్నాడు. ఎవరైనా ప్రార్థన పిల్లలు వెనకబడితే ఓతనీయుడి, బలహీనులయ్యారు, ఇంటి బాధ్యతలు పడిపోయినాయి, సన్నగిలిపోయారు, వాళ్ళకు ఊతనిచ్చి అంటే బలపరిచి యేసయ్య మాటలతో బలపరిచి
యేసయ్య మాటతో వాళ్ళను ఉద్ధరింపచేసి దేవుని సన్నిధికి తోడుకు రావాలని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఎంతమంది మన వారు బలహీనులుగా ఉండారో, ఎంతమంది ఆలయానికి రాపోతున్నారో, ఎంతమంది ఈ వాక్యం వినలేకపోతున్నారో వాటి వారందరినీ మీరు తోడుకురండి. ఈ వాక్యం వినే కాడ విని బలము పొందుకోవాలని మనం చేస్తూ ఉన్నాం, ఆత్మశక్తి పొందుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. అందుకని ప్రతి విషయం ఎందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రతి విధమైన కీడుకి దూరముగా ఉండమంటున్నాడు యేసయ్య. దేవాది దేవుడే తప్పుకోకుండా ప్రతి కీడుకు దూరంగా ఉండటం మనం నేర్చుకోవాలంటే వాక్యం అనే పాఠం దగ్గరకు మనం రావాలి. ఈ వాక్యంలో ఉన్న జీవం పొందుకోవాలి. అప్పుడే దేవుడి కృప మనందరికీ ఆయన వెలుగులో, ఆయన మహిమలో పొందుదుముగాక. ఆయన కృప మనందరికి తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృప, నీ మహిమ ఐశ్వర్యము అయా, నీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి ప్రభువా. వాక్యములో లేని బిడ్డలని వాక్యములో స్థిరపరచండి అయ్యా. ప్రార్థన లేని బిడ్డలకు ప్రార్థన స్థిరపరచయ్యా. ఆత్మ లేని బిడ్డలకు ఆత్మ దయచేనైనా అయ్యా. నీ సన్నిధులు ఎలా కనిపెట్టాలి, ఎలా ప్రార్థించాలి వారికి నేర్పించండి అయ్యా. నీ సహాయం కొరకు అర్జిస్తున్న ప్రతి బిడ్డకి మేలైన మార్గంలో చేయి పట్టుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.